స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక వార్ అయితే జరుగుతున్న టైంలో కొంతమంది సోల్జర్స్ ఒక సముద్రం మధ్యలో అయితే ఇరుక్కుపోతారు. అది కూడా వాళ్ళ బోట్ కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అదే టైం కి వాళ్ళు ఉంటున్న ప్లేస్ లో ఓ షార్క్ అయితే వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూడాల్సిందే డెఫినెట్లీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే నిజంగా యావరేజ్ అనిపించింది. కాకపోతే సెటప్ మాత్రం ఈ వార్ టీమ్ మొత్తం సోల్జర్స్ మీద పెడతారు. అది ఒకటే డిఫరెంట్ గా ఉంటుంది. ఉన్నదంతా కూడా యూజువల్ గా రొటీన్ గానే ఉంటుంది అనమాట. సో ఓవరాల్ గా నాకు మూవీ అయితే యావరేజ్ అనిపించింది. నాకైతే పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే విజువల్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా చూపిస్తారనమాట. ఆ సీ లో జరిగే సీక్వెన్సెస్ గానీ, ఆ అండర్ వాటర్ సీక్వెన్సెస్ గానీ, అండ్ మెయిన్ గా షార్క్ కిల్లింగ్ సీక్వెన్సెస్ గానీ, ఇవన్నీ కూడా విజువల్స్ బాగానే ప్రెజెంట్ చేశారు. చూడటానికి అయితే బాగుంటుంది నిజంగా. అది కొంచెం చూడడానికి బాగుంటది. పైగా నైట్ ఎఫెక్ట్లు కూడా బాగుంటాయి చూడడానికి. అండ్ సెటప్ కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. అందుకే యావరేజ్ వాచ్ అని చెప్తున్నాను ముందుగానే. సోల్జర్స్ ఆ వార్ బ్యాక్డ్రాప్ టీమ్ నిజంగా వార్ బ్యాక్డ్రాప్ టీమ్ లో నడవడం, సో వీళ్ళ మధ్య జరిగే గొడవలు ఇవన్నీ కూడా కొంచెం చూడడానికి ఇంట్రెస్టింగ్ గానే ప్రజెంట్ చేశారు. సో అన్ని కూడా వర్కౌట్ అవుతాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే అనిపించాయి. పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. అండ్ క్లైమాక్స్ కూడా యాజ్ యూజువల్ గా మనం అనుకున్నది జరుగుతుంది అనమాట. ఇట్స్ గుడ్ అంతే. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. ఎక్కడ కూడా పెద్ద సర్ప్రైజెస్ వర్కౌట్ అవ్వవు, ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వవు. అండ్ ఈవెన్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళు చేసే పనులు కూడా ఈజీగా అర్థమైపోతా ఉంటాయి. అండ్ ఎవరు నార్మల్ హీరో, ఎవరు హీరో, ఎవరు ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది. చివరికి ఎవరు బతుకుతారు అనేది కూడా మనకు అర్థమైపోతుంది. చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది మూవీ అనేది. అండ్ ఇంకా ఈ సోల్జర్స్ బ్యాక్డ్రాప్ లో ప్రెజెంట్ చేసినప్పటికీ కూడా దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకోరనమాట. జస్ట్ ఈ షార్క్ కాన్సెప్ట్ ని ఫోర్స్ఫుల్ గా అయితే మన మీద తోసారు. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు నా వరకు అయితే. అండ్ ఈవెన్ ఆ షార్క్ మూమెంట్స్ కూడా మరీ అంత థ్రిల్లింగ్ అయితే ఇవన్నమాట. జస్ట్ ఏదో ఒక మనం చాలా మూవీస్ లో ఏవైతే చూసామో అదే విధంగా ఉంటుంది. ఇంకా వేరే మూవీస్ లో ఇంకా బెటర్ షార్క్ థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఉంటాయి. సో ఇందులో అయితే జస్ట్ ఏదో అలా పైన ప్రెజెంట్ చేసి వదిలేశారు. అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే అనిపించలేదు నిజంగా. నా వరకు అయితే నాకు ఈవెన్ క్లైమాక్స్ కూడా క్రెడిటబుల్ గానే ఉండడం వల్ల మూవీ అయితే నాకు యావరేజ్ వాచ్ అనిపించింది. సో టైం పాస్ కోసం అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు తప్ప జస్ట్ అలా ఓ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని చూసే సినిమా అయితే కాదు. ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది మూవీ అంతే. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే వైలెన్స్ చాలా హెవీగా ఉంటది, బ్లడ్ బాత్ ఎక్కువగా ఉంటాయి, సో కిల్లింగ్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా పర్లేదు, స్కిప్ చేసుకొని చూసేస్తాం అనుకుంటే ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు. అదర్వైజ్ స్కిప్ చేసేయమని చెప్తాను. ఇంకొంచెం లాంగ్వేజ్ పరంగా కూడా కొంచెం ఇబ్బంది పడతారు. సో మీకేమనిపించింది? మీరు ఆల్రెడీ చూసింటే డెఫినెట్లీ కామెంట్ చేయండి. సో మీకేమనిపించింది డెఫినెట్లీ చూసాక షేర్ చేయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.